జిల్లా వార్తలు చూస్తున్నాం. మొట్టమొదటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఇది. సో, ఇక్కడ ఆ ఊరంతా సౌర వెలుగులే. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట కేంద్రీయ బండారు పథకానికి ఎంపికైంది. గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తున్న అధికారులు. 120 ఇళ్లపై సోలార్ ప్యానెల్‌లు బిగించామన్నారు. సో, ఈ ఊరంతా గూడా సౌర విద్యుత్ అంటే సోలారు విద్యుత్ ఏర్పాటు చేయాలంట. మొత్తం గవర్నమెంటు సెలెక్ట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ లాగుందిది. సో, 120 ఇండ్ల మీద మొత్తము ప్రతి ఇంటి మీద సోలార్ ఉంటాయి గదా! పలకలు అమరుస్తారంట. ఆధార్ అప్‌డేట్ కష్టాలు. ఇందిరమ్మ లబ్ధిదారులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. దశల వారీగా బిల్లులు రావాల్సుండగా కొందరి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అప్‌డేట్ లేక డబ్బులు పడడం లేదంట. ఇందిరమ్మ ఇండ్లు కట్టినోళ్ళకు ఆధార్ కార్డ్‌కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉంటదో ఆ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయంట. కొంతమందికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింకు లేక డబ్బులు పేమెంట్ జరగడం లేదని చెప్పేసి ఇచ్చిర్రు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా గూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టినోళ్ళకు ఇబ్బందులయితున్నట్టున్నాయి. మొత్తం ఎవరైతే ఉంటే వాళ్ళు రూ. 100 పెట్టి ఆధార్ కార్డ్ మళ్ళా అప్‌డేట్ చేయించాలన్నమాట. ఫింగర్ ప్రింట్స్ చేయించుకోవాలి. అట్లాగే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ కొత్తది పాతదానికి లింక్ చేయాలి. ఒకవేళ అకౌంట్ గాని లేకుంటే పోస్ట్ ఆఫీస్‌లో ఎమ్మడే 100 200 తీసుకొని అకౌంట్ ఇస్తారు. అట్లా అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీ ఆధార్ కార్డు, మీ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంటు లింక్ అయితదనమాట. లింక్ అయ్యి పడిపోతది. లేకపోతే ఎస్‌బీఐలో తీసినా గాని ఇప్పుడు ఆధార్ కార్డ్ ఉంటేనే ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా లింక్ అయితది. అటువంటి వాళ్ళు ఉంటే ముందే చేసుకోవాలి. ఎందుకంటే పడ్డాక అందరికి పడ్డాక నీకు రాకుంటే మళ్ళా నువ్వు చెక్ చేయాలంటే ఈ ఊరు సర్పంచ్‌ని అడగాలి. ఆ తర్వాత మండలంలో అడగాలి. ఆ తర్వాత జిల్లాలో అడగాలి. ఆడ రాకుంటే మళ్ళా రాష్ట్రానికి రావాల్సొస్తది. హైదరాబాద్ రావాల్సొస్తది కాబట్టి ఇవన్నిటికంటే ముందే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కడుతుర్రో వాళ్ళు ముందుగా బ్యాంక్‌కెళ్ళి సార్ నా ఆధార్ కార్డు, నా బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా చెక్ చేయి. ఒకవేళ లేకపోతే లింక్ చేయని అడగాలనమాట. అట్లా అడిగితే వాళ్ళకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అక్రమాలకు అడ్డా. ఎస్ఆర్ కార్యాలయంలో అవినీతి. ఎస్ఆర్ కార్యాలయం అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్నమాట. వరుసగా సబ్ రిజిస్టర్‌పై కేసులు. అయినా తీరు మారని అధికారుల తీరు. కాసులిస్తే అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌లు. చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు. సో, భూములు రిజిస్ట్రేషన్ చేస్తారు గదా! ప్లాట్‌లు రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అంటారన్నమాట. సో, సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో డబ్బులిస్తేనే పనులైతున్నాయి. అన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరికి తెలిసిందే బహిరంగ సత్యం ఇది. కానీ ఎవరు చెప్పరన్నమాట జరుగుతుందని. సో, అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు, భూముల స్వాధీనం, అసలైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ. భూము కొనుగోలు పథకం కింద ఆదిలాబాదు రూరల్ మండలం మనుకుంట గ్రామానికి చెందిన అడూరి రమణాబాయి సర్వే నెంబర్ 83లో ఎకరా 15 గుంటలు, సిరికొండ మండలానికి చెందిన జంకు బాబునకు సర్వే నెంబర్‌లో ప్రభుత్వం కేటాయించింది. ఈళ్ళకి ప్రభుత్వ భూమి ఇచ్చిరంట. ప్రభుత్వ భూమి ఇస్తే మళ్ళా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుంది. దాన్ని మళ్ళా స్వాధీనం చేసుకున్నారని వార్త ఇచ్చేసిరిది. సో, దీంతో కొంతమంది అక్రమార్కులు వీరి భూములకు తప్పుడు ధృవీకరణ పత్రాలతో తమ పేరిట పట్టా చేసుకొని ఇలా గవర్నమెంట్ భూమి ఇస్తే కొంతమంది దొంగల జతయి ఆ ఊర్ల ఆ కొడుకులు పట్టా చేసుకున్నారనమాట. దొంగ పట్టా చేసుకున్నారనమాట. చేసుకుంటే వాళ్ళు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిరనమాట. సో, విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి అసలైన లబ్ధిదారుల పేరిట పట్టాలు జారీ చేసిర్రు. మళ్ళా ఎవరికైతే భూములొచ్చినాయో మొదట వాళ్ళకే పట్టా చేసిరనమాట. సో, కలెక్టర్ మంచి పని చేసిండు. చెక్ చేసి ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకున్నాడు లేట్ చేయకుండా. ఎందుకంటే కలెక్టర్లు మారుతుంటారు. 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి మారుతుంటారు. వాళ్ళేం చేస్తారంటే, మనకొచ్చేదేంది పోయేదన్నట్టు లేట్ చేస్తారు గానీ, ఈ ఆదిలాబాద్ కలెక్టరు మంచిగా పనిచేసిండు. తొందరగా వాళ్ళకు న్యాయం చేసిండనమాట. అట్లా దొంగ పటా చేసుకున్నారనమాట వాళ్ళు. ఇక్కడ సర్వే చేస్తుర్రు ఆఫీసర్లు. సోలార్ ప్యానెల్ ఇలా ఉంటదనమాట. ప్రతి ఇంటి మీద అమరుస్తారనమాట. సోలార్ పైలట్ గ్రామంగా వెంకట్రావుపేట జిల్లా నుంచి ఎంపికైన ఏకైక గ్రామం. ఈ ఆదిలాబాద్ జిల్లా మొత్తంలోనే ఈ ఊరు పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయిందనమాట. సో, అవన్నీ నిర్మాణం పూర్తి చేస్తారు. ఇంక వాళ్ళకి కరెంట్ వాడవలసిన పని లేదనమాట. మొత్తం సోలార్‌తోనే వాళ్ళ ఇంట్లో టీవీ నడుస్తది, ఫ్యాన్ నడుస్తది. నీళ్ళు కాగబెట్టుకోవడానికైనా, దేనికైనా గానీ నడుస్తదనమాట అది. పెద్దంపేటలో పెద్ద పులి. పొలాల్లో కనిపించిన బెబ్బులి. ఇక్కడ పెద్ద పులి కనిపించిందంట. రైతులు భయపడుతుర్రనమాట. నెక్స్ట్ ఎన్‌జీఓ చేతితో ఈ బాబు తప్పిపోయి 17 సంవత్సరాల తర్వాత కుటుంబం చెంతకు చేరిపోయాడంట. ఈయన రఫీక్ అంట. ఈయన 17 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాడంట. ఇప్పుడు కలిసిండని ఇచ్చిర్రు. గెలుపోటములు క్రీడల్లో సహజమని ఎంపీడీఓ చెప్తుండు.
వీడీసీ ముసుగులో అక్రమ వసూళ్లు. ఇక్కడ ఆదిలాబాద్‌లో గూడా వీడీసీ అంటే విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అని కొంతమంది దరిద్రులంతా జతయి, ఊరి మీద బతికే కొడుకులందరూ జతయి ఒక కమిటీలాగా ఏర్పడి చేస్తుంటారనమాట. ఊరికి మేమే పెద్ద మనుషులం. మేము చెప్పినట్టే ఇనాలే. మా ఇంట్లో నుంచే పెత్తనం జరగాలే. మా ఏదైనా మాట్లాడితే మా 4 గోడల మధ్యలనే మాట్లాడాలి. ఈ ఊరి గురించి తప్ప బయట మాట్లాడొద్దు. అంచి లోపల లోపల మాట్లాడతారు గదా! అటువంటి కొడుకుల చేత ఏం చేసిరంటంటే, ఆళ్ళ ఊర్ల బీర్ల షాపులుంటాయి గదా! కోటార్లు బీర్లు అమ్మేటియి. ఆ షాపులకు వేలం పాట ఏద్దామని చేసిరంట. సో, అట్లా జరిగినప్పుడు ఆ ఊర్లో అమ్ముకునేటాయన ఫిర్యాదు చేసిండనమాట. అట్లా అది బయటకొచ్చింది. ఏముందనేది చూద్దామనమాట. నేరేడిగొండ అనమాట ఇది. గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం వేసి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న ఘటనపై పోలీసులు కొరడా జులిపించారు. ఈ ఘటనకు బాధ్యుడైన వీడీసీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిర్రు. ఎస్ఐ ఇమ్రాన్ తెలిపిన ప్రకారం తమ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో బిక్క గంగాధర్ అధ్యక్షుడు, తులసీదాస్ క్యాషియర్, భీమరాజ్ గౌడ్ రైటర్ కమిటీ ఏర్పాటు చేశారని మండలంలోని కుమారి గ్రామానికి చెందిన దుర్గి పరమేష్ గౌడ్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఈ నెల 2న గ్రామ కమిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో బెల్ట్ షాప్ నిర్వహణకు వేలం వేయగా పరమేశ్వర్ గౌడ్‌కు 50,000 దక్కించుకున్నాడు. ఓకే. అయితే కమిటీ సభ్యులు మద్యం షాపు నడపడానికి అనుమతి పేరుతో అతని నుంచి బలవంతంగా 1,00,000 అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే ఏం చేసిరంటే ఈ కొడుకులంతా కులానికి ఒకటి జతయి కమిటీ యేసుకొని, "అరేయ్! ఈ ఊర్లో ఎవడు మందమ్మాలన్నా గాని మనం వేలం పాట పెడదాంరా. హరాజు పెడదాము. హరాజులో ఎవడు ఎక్కువిస్తే వానికిత్తాం పర్మిషన్" అని చూసిరంట. అట్లా చేసినప్పుడు సరేలే అని ఊకుంటే అందరూ కలిసి సరే అని ఒకటే 50,000కు ఒకడు దక్కించుకున్నాడట పరమేష్ గౌడ్ అని. అయితే ఈ పెద్ద మనుషులుంటారు గదా! ఈ కొడుకులు, ఈ హరాజు వాడిన కొడుకులు. హరాజు వాడిన కొడుకులు ఏం చేసిర్రు, "అయ్యా! మరి ఎవరికి 50,000 అయితే ఇసేయి గాని, మరి మాకు గూడా కావాలి గదా! మేము హరాజు వాడినందుకే నీకొచ్చింది గదా! అది అమ్ముకునే పర్మిషను. మరి హరాజు వాడినందుకు మాకేం లేదా" అని చెప్పేసి రూ. 1,00,000 తీసుకున్నారనట. బలవంతంగా రూ. 1,00,000 తీసుకున్నారట. అదే రోజు కొత్తగా పోతుగంటి బాపు, డోకూరు మహేందర్, బూస రమణయ్య అనే వ్యక్తులను నూతన వీడీ సభ్యులుగా ఎన్నుకున్నారు. మళ్ళేం జేసిర్రు, ఆ కొడుకులు పైసలు తీసుకున్నారు ఇంతోన. పాత పాత కమిటీ ఉంటది గదా! పాత కమిటీ పోయి మళ్ళా కొత్త కమిటీ అయిన మీద కొత్తోళ్ళని జేసిరనమాట. అయింద కొత్తోళ్ళు వచ్చిర్రయ్యా మేము దిగిపోయినాం. మా పదవి అయిపోయింది అని చెప్పిరనమాట. సో, 3, 4 రోజులుగా ఈ కొత్త సభ్యులు గూడా తనకు 50,000 అదనంగా చెల్లించాలని వేధిస్తున్నట్లు బాధితుడు పేర్కొన్నాడట. సో, ఎవడైతే ఇది హరాజు వాడిండో, హరాజు వాడినోడే పోలీసులకు ఫిర్యాదు చేసిండనమాట. ఇంత కొడుకులు చూడు, ఈ కొడుకులు దొంగ కొడుకులు పని చేయకుండా చేతగాక ఊరి మీద పడి దోసుకొని తిందామని ఎవని పంచాయతీ పెడదాం, ఎవనితాన మందు తాగుదాం, ఎవనితాన పెనాల్టీ కట్టిద్దాం. పోలీసోళ్ళకి ఏం చెప్తారు, "అరే 10,000 అడుగుతున్నాడురా ఎస్ఐ" అని చెప్తాడు. 10,000 కానిస్తే ఈడు 5,000 జేబులో పెట్టుకుంటాడు. 5,000 పోలీసోళ్ళకి ఇస్తారనమాట. అటువంటి పెద్దమనుషులు కూడా ఊర్లో పూట జతయ్యారు. బతకలేని కొడుకులు. ఆ కొడుకులు ఊరే బతుకు, ఇంక ఊరి మీదనే బతుకు. ఆ ఊరి మీద వాడు వీడు కష్టపడి సంపాదించాలే. ఈ పెద్ద మనుషుల నోట్లో పెట్టాలన్నమాట. ఇట్లా ఈ కమిటీ ఎస్వి కొడుకులు కమిటీ ఏర్పడి దొంగ కొడుకులు ఇంక మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటువంటి కమిటీలు లేవు గానీ, ఈ ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో ఉన్నాయన్నమాట. ఇటువంటి వాళ్ళ అరాచకాలు భరించలేకనే గతంలో ఎన్నో తిరుగుబాట్లు జరిగినాయి. తరిమి కొడితే ఊరు వదిలిపెట్టిపోయారు. మళ్ళా ఇప్పుడు ఈ కొడుకులు కమిటీ పేరుతోనే ఉంటారన్నమాట. సో, ఈటి కొడుకులు భలే ప్లాన్ జేసిర్రు. అంటే హరాజు వాడింది ఆ కొడుకులే. పాడినందుకు మాకు రూ. 1,00,000 ఏమని తీసుకున్నది వాళ్ళే. మళ్ళా తీసుకున్న తర్వాత "అరే! మేము దిగిపోయినాం కొత్తోళ్ళొచ్చిర్రా కమిటీకి" అని చెప్పింది ఈ కొడుకులే. మళ్ళా వచ్చినోడు గూడా మాకు 50,000 ఇయ్యాలిరా మరి పాతోళ్ళకి ఇసేయి గాని అని చెప్పేసి ఆన్ని అరెస్ట్ చేస్తే వాన్నేంది ఊరు మీదకేమో 50,000 మాట్లాడిర్రు. ఈ పెద్ద మనుషులేమో 1,50,000 ఆహ్, దెంగి తినాలని చూసిర్రనమాట. అంతోని అమ్ముకునేటోంతన. సో, అందుకోసం అని చెప్పేసి వాడు పోలీసులకు ఫిర్యాదు చేసిండు కాబట్టి ఎస్ఐ కేస్ అయింది. సో, వాళ్ళని ఏం చేసిండు అరెస్ట్ చేసి రిమాండ్‌కి ఆల్రెడీ జైలుకి పట్టించిండనమాట. ఇంక జైల్‌లో లెక్క పెట్టాలి ఎన్ని సీకులున్నాయి, దానికి గడి వీకనికే, దానికి ఊచలు లెక్క పెట్టాలనమాట. ఇటువంటి ఈ అరాచకమైన పెద్ద మనుషుల ముసుగులో కొంతమంది దొంగలుంటారనమాట. ఈ కొడుకులు ఎవని ఓట్లు ఎక్కువుంటే వాని దిక్కు మాట్లాడతారు. ఎవని కులబలం ఉంటే వాని దిక్కు మాట్లాడతారు. తప్ప న్యాయం ఎక్కడుంటే అక్కడ మాట్లాడదాం అనేది గాలికి వదిలేసిర్రు. న్యాయం సంగతి దేవుడెరుగు. ఇప్పుడైతే తాత్కాలికంగా మనకు పనులైతేనే లేవా. పెండ్లాం మొగుడు కొట్లాడి వీళ్ళ దానికి పోయినా గానీ, పెండ్లాన్ని అడుగుతారు, "అమ్మ నువ్వు రేపు మేము చెప్పిందికి ఓటేస్తావా అమ్మ" అంటారు. ఆమె ఏస్తంటేనే మాట్లాడతారు. లేకపోతే లేదు నీ ఇష్టం అంటారు. ఇక తప్పదు ఈడ బాధ అని చెప్పేసి తాత్కాలికంగానైనా, "సరే అయ్యా మీరెక్కడ చెప్తే అక్కడేస్తా. మీరు చెప్పిన గుర్తు వినే ఓటేస్తా" అని చెప్పి మా
ఇనాల్సొస్తదన్నమాట ఆళ్ళ మాట. అట్లా గాకుండా ఇంకెవడో అన్నదమ్ములు కొట్లాడారనుకో, అన్న ఓ దిక్కు, తమ్ముడో దిక్కు. అరే! అన్న మన దిక్కు వచ్చినట్టే తమ్ముడు ఆళ్ళ దిక్కు పోతాడు గదా! అన్న దిక్కు అన్న ఇంట్లో 2 ఓట్లు ఎక్కువున్నాయంటే వీని దిక్కు మాట్లాడదామని మాట్లాడే పెద్ద మనుషులు తయారు ఈ కమిటీల పేరుతోన. ఈ వీడీసీ కమిటీ, విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ అని ఇట్లాంటి బేకారుగాల వల్ల ఊరు డెవలప్ ఎప్పుడు జరగదనమాట. అదే మందిని ముంచే కొడుకులు. ఎవడు నిజంగా వానికి ఓట్లున్నా లేకున్నా, వాని కులములో వాడొక్కడే ఉన్నా, కుల బలం లేకున్నా, ఏ బలం లేకున్నా, ఆర్థిక బలం లేకున్నా అని ఎవనికి అన్యాయం జరిగితే వాని దిక్కు మాట్లాడాలి తప్ప, వీని తరపున న్యాయం కోసం కొట్లాడాలి తప్ప, ఓట్లు ఎక్కువున్నాయని చెప్పేసి వాని తరపున మాట్లాడు, లేకుంటే ఈయనకి ఓట్లు లేవు, ఈయన దాన పైసలు లేవు, ఈయనకి మాట లేదని చెప్పేసి వీడిని బురదలో దొక్కే ప్రయత్నం చేసే పెద్ద మనుషులున్నన్ని రోజులు ఊర్లు కూడా డెవలప్ కావన్నమాట. ఇటువంటి ఈ అరాచకాలు మొత్తం ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయన్నమాట. ఇతను పోలీసులకు ఫిర్యాదు చేసి మంచి పని చేసిండు. సో, పోలీసులకు ఇంకా డైరెక్ట్ 100కి ఫోన్ చేసేదుండే. 100కి ఫోన్ చేసి ఇట్లా చేస్తుర్రు సార్ అని వాళ్ళకి అకౌంట్ ఎట్లా డబ్బులు అకౌంట్‌లో కొట్టుంటాడో అవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి అలా పని చేస్తారనమాట. ఎందుకంటే పైసలు తీసుకొని ఈ రాజకీయం చేసుడు, ఇవన్నీ చేసుడు, ఆరాజు పాటలు పాడుడు, హ్మ్. ఏకగ్రీవంగా తీర్మానాలు చేసుడు ఇవన్నీ గూడా గవర్నమెంట్ రూల్స్‌కి విరుద్ధం అనమాట. ఫిర్యాదు గాన ప్రజలు గాన ముందలకొచ్చి ఫిర్యాదు గాన చేస్తే పోలీసోళ్ళు రెడీగా ఉంటారనమాట. ఎందుకంటే పోలీసోళ్ళకు లెటర్ ద్వారా ఇయ్యాలనమాట అప్లికేషన్. లెటర్ ద్వారా ఫిర్యాదు ఇస్తేనే వాళ్ళకి గూడా రూల్స్ ప్రకారం ఉంటది. అవును మరి మాకు పలానోళ్ళు ఫిర్యాదు చేసిర్రు. వాళ్ళకు న్యాయం జేయడానికి మేము పోలీస్ ఎంక్వైరీ చేసినామని వాళ్ళకి చెప్పడానికొస్తదనమాట. సో, ప్రజలు ఇవన్నీ గూడా తెలుసుకొని ఇటువంటివన్నీ ఎక్కడనో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిందని గాదు. ఇక్కడ మొత్తం తెలంగాణ మొత్తం వల్ల గూడా ఇట్లాంటి ఊరుకు ఇద్దరు, ముగ్గురు దరిద్రులు జతయ్యి అట్లా వసూలు చేస్తుర్రనమాట ప్రతి ఊర్లల్ల. అట్లాంటి వాళ్ళని ఊరు పొలిమేర దాటిన దాంకర గెదిమి కొడితేనే ఊరు డెవలప్ అయితది తప్ప, అమ్మో! వాని జోలికి ఏందో అని గాని ప్రజలు గాని చేతులు కట్టుకొని కూసుంటే ఊరిని మొత్తం ఎగనాకిపోతారనమాట. అటువంటి పెద్ద మనుషులు జతయ్యారు వీడీసీ కమిటీల పేరుతోన. ఈ ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో మరీ ఎక్కువుంటాయన్నమాట అరాచకాలు. వాళ్ళేం జేస్తుర్రో, చదువుకున్నోళ్ళు ఏం జేస్తుర్రో ఎవరికీ తెలుస్తలే. అసలు పిల్లలు ఏం చదువుతుర్రో, వాళ్ళకి బడి చెప్పే సార్ ఏం చెప్తున్నాడు ఇంతకు, అన్యాయాన్ని ఎట్లా ఎదిరించాలే, ఇటువంటి దోపిడి దొంగల్ని ఎట్లా పట్టియాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తలేరా, బడులు చెప్తలేరా, ఏం చెప్తలేరో నిజంగా గూడా 60, 70 ఏళ్ల కింద ఉన్నామా అనిపిస్తుంది ఈ వార్తలు చదువుతుంటే మాత్రం. అప్పుడు జరుగుతుండే గతంలో ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటుండే. భూస్వామి ఉంటుండే. వాని ముందర చెప్పులేసుకొని తిరగాలంటే గూడా జనం భయపడుతుండ్రి. జనం భయపడి వానికి ఏమైనా ఎదురుగా మాట్లాడాలంటే భయపడుతుండ్రు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఎవడు గూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందరికి హక్కులు కల్పించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే. ఏ కులానికి ఎక్కువ విలువ లేదు. ఏ మతానికి ఎక్కువ విలువ లేదు. డబ్బున్నోనికి ఓ రకము, డబ్బు లేనోనికి ఓ రకం కాకుండా ప్రజలందరూ గూడా సమానమని రాజ్యాంగం చెప్తుందనమాట. భారత రాజ్యాంగం చెప్తుంది. సో, ఇవన్నీ తెలుసుకొని ప్రజలు చైతన్యవంతులవ్వాలి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని వాళ్ళు ఇటువంటి అరాచకాల నుంచి తప్పించుకోవాలని మా ఛానల్ తరపున మనసారా కోరుకుంటున్నాం. ఒకవేళ మహబూబ్ నగర్‌నే ఇటువంటి దొంగలు, దోపిడి దొంగలు గాని ఉంటే, ఆ కొడుకుల పని స్వయంగా గూడా మేము మా ఛానల్ తరపున చేస్తుంటాం అన్నమాట. ఏం జేయాలి వాళ్ళకి, ఎట్లా జేయాలనేది. సో, ఆదిలాబాద్ జిల్లా అంటే ఆ కొనాకుంటది. మన మహబూబ్ నగర్ జిల్లా ఈ కొనాకుంటదనమాట. కింద ఉంటదనమాట. పూర్తిగా అపోజిట్ ఉంటది. సో, నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ గూడా చాలామంది కానీ ఎప్పుడు గూడా ఇలాంటివి చెప్పలే అనమాట. ఈ అరాచకాలు చానా ఎక్కువైతున్నాయి ఈ గ్రామ సంఘం కమిటీ పేరుతోన, గ్రామ పెద్ద మనుషుల కమిటీతోన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాతరకు వెళ్ళొస్తూ తిరుగురాని లోకాలకని ఎడ్ల బండిని ఢీకొని ఇద్దరు యువకులు మృత్యునిచ్చిర్రు. పిల్లలు జాతరకు పోయేస్తున్నారంట. ఎద్దుల బండి గుద్ది చచ్చిపోయారనమాట. జాతరకు వెళ్ళొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిరంట. సో, బండి మీద వస్తున్నట్టుంది. ముగ్గురొస్తున్నట్టుంది. ఈ ప్లాన్‌కేమో దెబ్బ తగిలి ఈళ్ళిద్దరు చచ్చిపోయారనమాట. ఎడ్ల బండికి స్పీడ్‌గా వచ్చింటారు. గుద్దింటారనమాట. ఎన్ని గంటలకు జరిగిందది? ఎడ్ల బండి ఢీకొట్టి సాయంత్రం అయింటే జాతర పోయిర్రంటే జాతరలో ఇంతమంది కింద తాగి మళ్ళా సాయంత్రం చలికి ఎళ్ళిర్రా, సాయంత్రం పూట చలి పెడుతుంటే ఎళ్లి స్పీడ్‌గొచ్చిర్రా ఎట్లా అయిందో తెలవదనమాట. ఎద్దుల బండి గుద్దిర్రు. గుద్ది చచ్చిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్‌లో చోరీ అని ఒక వార్త చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలో తాటిగూడకు చెందిన అబ్దుల్ ఆళ్ళ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆ సమయంలో అతని కుమారుడు ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న వస్తువులను పడేసి అందులో 3 తులాల బంగారు ఆభరణాలతో పాటు 6,000 నగదు అపహరించారనమాట. ఇంట్లో తల్లిదండ్రులు లేనట్టున్నాడు. పిల్లగాడు ఒక్కడే పడుకుంటే దొంగలు పడి మరి 3 తులాల బంగారు, 6,000 పైసలు తీసుకుపోయారంట. సో, కేస్ పెట్టిర్రు. సీఐ నాగరాజు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపినాడట. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిరనమాట. దొంగతనం జరిగితే ఎమ్మటే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలనమాట. అట్లా ఇస్తేనే పోలీసోళ్ళ రికార్డ్ ఉంటది.
ఇమ్మడే కాకున్నా వారం రోజులకు, 10 రోజులకు దొరికినా గానీ దొంగలు దారికొస్తారనమాట. ఇట్లనే ఇంకో ఇంట్లో దొంగతనం చేస్తాడు. అప్పుడు దొరికినప్పుడు "కొడుకా ఎక్కడెక్కడ దొంగతనం చేసినావు చెప్పంటే" "పలానోళ్ళే చేసిన, పలానోళ్ళే చేసిన" అంటే వీళ్ళు అప్పటికే కంప్లెయింట్ ఇచ్చింటారు కదా! మా ఇంట్లో దొంగతనం జరిగింది సార్ అని. సో, వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి పీడీఎస్ బియ్యం పట్టివేత. కిరాణా దుకాణం నిర్వహించిన 2 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిండ్రు. ఈ రేషన్ కార్డ్ బియ్యం ఉంటాయి కదా! గవర్నమెంట్ బియ్యం ఈ మడిగలలో అమ్ముతారనమాట. ఆ బియ్యం అమ్ముతుంటే పట్టుకున్నారనమాట. ఎక్కడంటే మరి డీలర్ అమ్మింటాడు. వాళ్ళ షాపోళ్ళకు డీలర్ అమ్మింటాడనమాట. ఆంధ్ర కిరాణా షాప్ ఉంది. ఆ షాపులో పేదల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు పేర్కొన్నాడు. మహారాష్ట్రకు పంపిస్తున్నాడు. మొత్తం సన్న బియ్యం కదా! సన్న బియ్యం కొని ఈళ్ళకు తక్కువకు రూ. 10, రూ. 12, రూ. 15 కొని అవతల రూ. 50, రూ. 60 కూడా కిలా అమ్ముతుర్రని ప్రచారం జరుగుతుంది. మరి అట్లా అమ్మితే పట్టుకున్నారనమాట. పోలీసోళ్ళు పట్టుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్‌లో దారి దోపిడీ అని ఇచ్చిరనమాట. సో, ఏం జరిగిందంటే ఆదిలాబాద్ పట్టణంలో దారి దోపిడీ జరిగిన సంఘటన వెలుగు చూసింది. ఆహ్, పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కాలనీలో గల శ్రీరామ్ జిన్నింగ్‌లో పనిచేసే మునేశ్వర్ గౌరవ్ గురువారం రాత్రి 9 గంటలకు ఆహ్, వడ్డేర కాలనీ నుంచి కాలినడకగా వెళ్తున్నాడట. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపైన వచ్చిన ముగ్గురు వ్యక్తులు భయపెట్టి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్‌తో పాటు రూ. 1050 తీసుకొని పరారయ్యారంట. ఈయన మిల్లులో పనిచేస్తాడంట. నడుచుకుంటూ వస్తుంటే ఆదిలాబాద్ టౌన్‌లోనే జరిగిందనమాట. ఆదిలాబాద్ అంటే జిల్లా కేంద్రం అనమాట అది. సో, ఆ జిల్లా కేంద్రంలో అంతనా పైసలు పెద్దగా ఏం లేకున్నాయి. పాపం పని చేస్తాడు కదా! డైలీ కూలి చేస్తాడు కదా! రూ. 1000, రూ. 1050 తీసుకుపోయారంట. ఫోన్ తీసుకుపోయారంట. దొరుకుతారు దొంగలు గానీ, ఇంక టైం పడతది. 2, 3 రోజులు టైం పడతది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలివి. మొట్టమొదటిగా చూస్తున్నాం మనం. సో, ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. బాలికలకు భరోసా. అమ్మాయిలకు పెద్దగయినంక క్యాన్సర్ రాకుండా ఉండడానికి టీకాలు ఇస్తుర్రంట వాళ్ళందరూ గూడా. అన్ని జిల్లాల్లో ఇస్తారనమాట. జీపీల తరహా మున్సిపాలిటీ గెలిపించండి. గ్రామ పంచాయతీలో సర్పంచులు గెలిచిరు కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా గెలిపించండి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారనమాట. 3 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారనమాట ఖమ్మంలో. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి ఖమ్మం జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నేడు మంత్రి పొంగులేటి పర్యటన. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. మిర్చి ధరలో పురోగతి. తేజ క్వింటాకు రూ. 15,090 సో, మిర్చి ధర ఇచ్చారనమాట. కొంచెం పెరిగినట్టు ఇచ్చారనమాట. సో, దాటాక శుక్రవారం ఒకేసారి మొన్న 15,200 ఉంటే నిన్న 15,900 అయిందనమాట. సో, ఇక్కడ ఖమ్మంలో మిర్చి కూడా ఎక్కువ ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీసీఐ కేంద్రంలో పత్తి మంటలు అంటుకొని 20 క్వింటాల పత్తి దగ్ధమైందంట ఖమ్మం జిల్లాలో. ఇక్కడ వీళ్ళు దొంగతనం చేసిర్రు. దొంగతనం చేసి దొరికిరనమాట. పోయిన నెల డిసెంబర్ 31 నాడు ఒక ఇంట్లో దొంగతనం చేసి 40,000 నగదు, 10,000 విలువైన మద్యం తీసుకున్నారంట. వీళ్ళ నగదు పైసలు దొరికినాయి, మందు దొరికిందనమాట. చీమలపాడులో చివరికి పాల్పడిన ముగ్గురు కార్యపల్లి. అదే పోలీసులు ఎన్నడూ 31 తారీఖు నాడు జరిగితే ఇలా 10 తారీఖు అంటే 10 రోజుల తర్వాత దొరికిరనమాట దొంగలు. అందుకనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనమాట. ఫిర్యాదు చేస్తే వాళ్ళు కన్నేసి ఉంచుతారు. ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, ఎవడు చేస్తున్నాడు. దొంగ బుద్ధి ఏడికైనా మారదు కదా! వాడు దొంగతనం చేస్తుంటారు కదా! అట్లా వాళ్ళు పట్టుకుంటారనమాట అట్లా. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇది. సో, ఇబ్బందులు రానీయొద్దు. సింగోటం జాతర బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రానీయొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సో, సింగోటం జాతర జరుగుతుంది కదా! ఇప్పుడు ప్రతి సంక్రాంతి పండగకు సింగోటం జాతర జరుగుతది.
సో, ఇది కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉంటది. ఎండబెట్ల టౌన్‌లో ఎండబెట్ల గ్రామం దగ్గరలో ఉంటదనమాట ఇది. ఎండబెట్ల, సింగోటం మధ్యలో ఉంటదనమాట గుట్ట. సో, సింగోటం ఊరికొస్తది కాబట్టి సింగోటం జాతరనమాట. లక్ష్మీ నరసింహస్వామి జాతర. సో, ఎలాంటి ఇబ్బందులు రాకూడదని మరి కొల్లాపూర్ ఎమ్మెల్యే మన ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నమాట. ఇప్పుడు ఆయన్నే ఎమ్మెల్యే అక్కడ, ఆయన్నే మంత్రి కాబట్టి ఆయనదే బాధ్యత ఉంటది కాబట్టి చెప్తున్నాననమాట. సో, నెక్స్టొచ్చేసి సివిల్ సప్లై పౌర సరఫరా శాఖ లంచావతారులు. ఇక్కడ కంట్రోల్ బియ్యం సరఫరా చేసేది ఉంటది కదా! దాన్ని పౌర సరఫరాల శాఖ అంటారనమాట. అందులో లంచావతారులంటే లంచం తీసుకొని పని చేస్తారనమాట. సో, నిన్న 50,000 తీసుకొని ఒకాయన దొరికిండు కదా! వనపర్తిల. అట్లా మొత్తం ఎంక్వైరీ చేయాలన్నట్టు జరుగుతుందనమాట. ఓవైపు విజిలెన్స్, మరోవైపు రెవెన్యూ శాఖ, నియోజకశాఖ దాడులు. ఉమ్మడి పాలమూరులో అధికారుల ఉక్కిరిబిక్కిరి. సో, ఏసీబోలు ప్లస్ స్పెషల్ ఆఫీసర్లు అందరూ గూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రు. ఏం జరుగుతుంది పాలమూరుల? కంట్రోల్ బియ్యం ఎవడు అమ్ముకుంటున్నాడు? ఎవడు తింటున్నాడు? ఏ డీలర్ తన ఎవడింత లంచం తీసుకుంటుండు? ఎవరికి ఎట్లా అమ్ముతుర్రు? ఏ రైస్ మిల్ ఓనర్‌కి పర్మిషన్ ఇస్తుర్రు? ఏ రైస్ మిల్ ఓనర్‌తోన డబ్బులు తీసుకుంటుర్రు అని చెప్పేసి గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందని వార్తలు ఇచ్చిర్రనమాట ఇట్లా. సో, ఏదన్నా జరిగితే ఇట్లా కంట్రోల్ బియ్యం గాని, ఏదైనా గాని మోసం జరిగినట్టుంటే ఇలా ఆఫీసర్ ఉంటారనమాట. మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు. తర్వాత ఆర్డీఓ ఉంటాడు. ఈ ఆఫీసర్‌లందరూ ఉంటారనమాట. వాళ్ళందరికీ ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెప్తారనమాట. మీ ఎక్కడ ఇబ్బందున్నా గాని మా దృష్టికి తీసుకురండి. మేము చేస్తాం. లోతుగా విచారించి చర్యలు తీసుకుంటాం. వనపర్తి జిల్లాలో 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఎం జగన్మోహన్‌కు సంబంధించిన విచారణ భాగంలో డీఎస్ఓ, అదనపు కలెక్టర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. ఇంకా లోతుగా విచారణ చేసి తర్వాత చర్యలు తీసుకుంటాం. ఏసీబీ డీఎస్పీ అన్నమాట ఈయన సిహెచ్ బాలకృష్ణ అని. ఈసారి ఇంగా అంతా దడ పుట్టిస్తుండనమాట ఈళ్ళు మొత్తం మీద. నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్‌లో 2 కలకుర్తిలో మిల్లులో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయమైనట్టు తేలింది. బియ్యం రైస్ మిల్ ఓనర్లు మంది తన ఇది వడ్లు కొంటారు కదా! కొని గవర్నమెంట్‌కి అమ్ముతుర్రు. గవర్నమెంట్ వీళ్ళ తాన 2000కి కొని గవర్నమెంట్‌కి 2500కి అట్లా ఎక్కువ ధరకు అమ్ముతారనమాట. అమ్మి అందులో కూడా మొత్తం జిమిక్లు ప్రయోగిస్తారనమాట. రైస్ మిల్ ఓనర్ పెట్టిండంటే ఆయనకింక పైసలది ఏంది బ్యాంక్ ఉన్నట్టే అనమాట చేతిల. సో, ఇక్కడ ధరలు ఇచ్చిరనమాట. ఆర్ఎన్ఆర్ క్వింటాల్‌కు రూ. 2,890 పోయిందంట. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ అంటే జడ్చర్ల మార్కెట్ ధరలు ఇచ్చిరనమాట. సో, ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ. 2,890 కనిష్టంగా రూ. 1,729 ధర పలికిందంట. అలాగే హంసకు 1,871 అంట. కందులు గరిష్టంగా 6,876 అంటే ఇయాల ధర తగ్గిందనమాట. నిన్న 7,500, 7,600 పోయింది. ఈరోజు 6,700 అయిందనమాట. కనిష్టంగా 5,500 పోయిందనమాట. అంటే కందులు ఎట్లున్నాయి దాని క్వాలిటీని బట్టి ధర మారుతుందనమాట. వేరుశెనగ గరిష్టంగా రూ. 8,733, కనిష్టంగా 6,900 అంట. ఉలువలు 3,610, మొక్కజొన్న గరిష్టంగా 1,975 అంటే రూ. 25 తక్కువ 2,000 పోతుంది మొక్కజొన్న. సో, కనిష్టంగా 1,777 అనమాట. దేవరకద్ర మార్కెట్‌లో కందులు 5,700. దేవరకద్రలో చాలా తక్కువ పోతుంది. సో, మొత్తం మీద అయితే జడ్చర్ల మార్కెట్‌లో ధరలు మంచిగా పోతున్నాయన్నమాట. కందులు గాని, బుడ్డలు గాని అన్నమాట. సో, లంచాల వాటాలపై ఆరా. ప్రస్తుతం కొత్తకోట మిల్లుకు సంబంధించిన సీఎంఆర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన కేసులో ఈ లంచం తీసుకున్నాడు కదా! మరి ఈయన 50,000 తీసుకుంటే ఈయన ఒక్కడే తింటున్నాడా? ఇంకెవరికైనా భాగాలు ఇస్తుండా? అని చెప్పేసి వాళ్ళ ఆ దృష్టితోన వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నమాట అధికారులు. సో, ఈయన పై ఆఫీసర్ ఉంటారు కదా! ఈయన ఎవరెవరికైతే భాగం ఇచ్చిండో లంచం తీసుకొని ఆళ్ళందరికి కూడా దడ పుట్టిందన్నమాట. "అరెమ్మ! ఆడు మన పేరు ఏడ బయట పెడతాడో, మనం ఏడ దొరుకుతాం" అని చెప్పేసి. సో, పాలమూరులో కేటీఆర్ రాక. అంటే ఈ నెల 12 తారీఖు నాడు కేటీఆర్ వస్తున్నాడనమాట. ఏనాడు సోమవారం నాడు వస్తాడనమాట. సర్పంచులకు, ఉప సర్పంచులకు సన్మానం చేయడానికి మహబూబ్‌నగర్ నియోజకవర్గం, ఆ చుట్టుపక్కల జడ్చర్ల, దేవరకద్ర వాళ్ళందరూ కలిసి వస్తుండనమాట. సో, నెక్స్టొచ్చేసి సింగోటం జాతర తెచ్చిర్రు. ఇబ్బందులు రాకూడదని. ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితున్నాయంట. గత నిధులపై రికవరీ ఆదేశాలు. గతంలో మరి హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే కదా! సింగోటం అనమాట. ఆయన సొంత ఊరు గూడా ఆ ఎమ్మెల్యేది సింగోటం అనమాట. పోయినసారి వచ్చిన డబ్బులు ఏమైనా ఈ పనులు చేయకుండా దొంగతనంగా తిన్నారా? తింటే గన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్తుండనమాట. సో, ఎవ్వడైనా సరే ప్రభుత్వ సొమ్మును ఎవ్వడు తిన్నా గాని, వాళ్ళ మీద గవర్నమెంట్ మారిన తర్వాత ఇట్లనే ఎంక్వైరీ జరుగుతది. జరిగి వాళ్ళు తిన్న పైసల మిత్తితోని అది కూడా కట్టించే అధికారం ఉంటది. ప్రజలకు గాని, కొత్తగా గెలిచినోళ్ళకి గాని. మళ్ళా ఇప్పుడు గూడా ఇది జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారన్నమాట మినిస్టరు. గతంలో జరిగింది ఏమన్నా జరిగితే
వాళ్ళు జరిగి ఎవడైతే తిన్నాడో ఆ డబ్బులు కట్టియాలి. రికవరీ అంటే మళ్ళా కట్టియాలన్నమాట. ఏదో తిన్నారు అని చెప్పేసి కేసు పెడితే కాదు. ఆ డబ్బులు కట్టియాలని చెప్పేసి అడుగుతుండనమాట. సో, అది జరుగుతది. ఎక్కడైనా జరుగుతది అది. ఎవడైనా డబ్బులు పని చేయకుండా ఉట్టిదా దొంగ బిల్లులు పెట్టి గాని తింటే ఇట్లా అందరూ జైలుకోవాల్సిందే అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. బీసీలను మభ్యపెట్టే రాజకీయాలు సరికాదు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. అవి చెప్పింది గానీ చేస్తలేరని చెప్పేసి వాళ్ళు చెప్తుర్రనమాట బీసీ సంఘం లీడర్లు. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలివి. సో, ఇవి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా చూద్దాం. మెదక్ జిల్లా రెచ్చిపోతున్న కబ్జాకోరులు. అమీన్పూర్‌లో కబ్జాకోరులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారు. అమీన్పూర్ అంటే ఇక్కడ పటంచెరు పక్కల్లో ఉంటది. ఇది గూడా మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపల్ అయినట్టుంది. సో, కబ్జాలు చేస్తుర్రనమాట. గవర్నమెంట్ సొమ్ము ఏడ ఉన్నా అని, గవర్నమెంట్ స్థలం ఏడ ఉన్నా గాని, లేకుంటే ఎవరు పిల్లలు లేకుండా ఉంటారు గదా! కొంతమంది వాళ్ళు ఓన్లీ అనాథల్లాగా ఉంటారు గదా! అటువంటి వాళ్ళ భూములు కొట్టేయడము, అట్లా జరుగుతుందని చెప్పి వార్త ఇచ్చిరనమాట. ఆస్తి కోసమే హత్య. ఆస్తి కోసం ఆత్మహత్య చేసిన ఘటన అల్లుడితో పాటు సహకరించిన 7 అరెస్టు. వీడెవడో అత్తని చంపేసిండంట ఆస్తి కోసమని దొంగ. సో, వీనితో పాటు వీని ఎమ్మడున్నోళ్ళందరూ గూడా అరెస్ట్ అయినట్టు ఇచ్చిరనమాట వార్త. సో, నెక్స్ట్ వచ్చేసి సింగూరు రిపేర్. ఈ సింగూరు డ్యాము రిపేర్ జరుగుతుందనమాట. సింగూరు ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మంజీరా నది మీద ఉంటది. ఈ చానా మంది మన హైదరాబాద్‌కు నీళ్ళు రావడానికి సింగూరు డ్యామే ప్రధాన ఆధారం ఉండే ఒకప్పుడు. సో, దాని రిపేర్ పని జరుగుతుందనమాట. కట్ట బలోపేతం దిశగా మొదలైన ఎవిట్‌మెంట్ పనులు. ఈ కట్టను బలంగా చేస్తుర్రనమాట. రిపేర్ వర్క్ జరుగుతుంది. సో, ఆ నీళ్లు మొత్తం తోడి కట్టని రిపేర్ చేస్తారనమాట సింగూరు డ్యామ్‌ని. సో, 517 మీటర్లు తగ్గించనున్న నీటి మట్టం. 2 రోజుల్లో ప్రాజెక్టు నీటి విడుదల. కలెక్టర్ అనుమతి కోరిన నీటిపారుదల శాఖ. సో, ఆ నీళ్ళని తోలితేనే మనకు పనులు జరుగుతాయని చెప్పారు గానీ, ఆ ప్రాజెక్ట్ కింద పంటలు పండించేటోళ్ళకు ఈసారి కొంచెం ఇబ్బంది అయితది. పంటలెయ్యొద్దని గూడా చెప్పిరనమాట. సో, ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడొచ్చనమాట. మన హైదరాబాద్ మంజీరా నీళ్ళొస్తాయి గదా! ఆ నీళ్ళు రావడానికి ఈ డ్యామ్ నుంచే సింగూరు డ్యామ్ నుంచే అప్పట్లో ఏర్పాటు చేశారనమాట. 30, 40 ఏళ్ల కింద నుంచి గూడా. ఇప్పుడు గూడా ప్రధాన ఆధారం సింగూరు ప్రాజెక్ట్ అనమాట. హైదరాబాద్‌కు నీళ్ళు అందించడానికే ప్రధాన ఉద్దేశ్యం. సో, హైదరాబాద్‌తో నీళ్ళతో పాటు ఆ ఏరియాలో పంటలు పండించడానికి నీట నీటి వసతి అనమాట అది సింగూరు డ్యామ్ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి రెచ్చిపోతున్న కబ్జాకోరులు. గోశాల వెళ్ళే దారిలో గతంలో కూల్చివేసిన చోటే మళ్ళీ అక్రమ నిర్మాణాలు. ఇట్లా గవర్నమెంట్ చోటు ఏడైనా ఉంటే ఆడ ఒక షెడ్డులాగా ఏర్పాటు చేస్తారు. ఓ 4 గోడలు పెట్టి 2 రేకులేస్తారనమాట. ఇది మాదిరా అని చెప్తారనమాట. బోర్డ్ పెట్టుకుంటారు. లేకుంటే అందులో కిరాయికిచ్చి అందులో ప్యాకాట ఆడిస్తుంటారు. అన్నీ ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయన్నమాట. కూషేరు మందు తాగుతుంటారు. ఇంక ఎవడైనా వస్తే మాదిరా ఇది అంటారు. అట్లా ఏడాది 2 ఏళ్ళు గలిచినాక ఇది మేమే ఉంటున్నాం కరా బయ్ మాదే అని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకొని ఇండ్లు కడతారనమాట. అట్లా చేస్తుర్రనమాట. పటాన్‌చెరు పక్కలుంటది అమీన్పూర్ అంటే. మన మెదక్ జిల్లాలో ఇది. సో, అట్లాంటి వాళ్ళు చేస్తుర్రు. వాళ్ళకు కూల్చేసినా గాని మళ్ళా చేస్తుర్రనమాట. అంటే ఏదో ఒక పార్టీలో ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి పోతారు. ఇట్లా ఈ భూములు ఆక్రమించే కొడుకులు ఏం చేస్తారంటే ఒక పార్టీలో ఏముండరు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి పోతారనమాట. పోయి సార్ మేము మీ వెంకనే పని చేస్తున్నాం. మీరు చెప్పినట్టే వింటామని గెలిచిన ఎమ్మెల్యే తనకపోతారు. ఎమ్మెల్యే తనకు పోయి ఆయన వెనక ఉండి ఇటువంటి అక్రమాలు చేస్తుంటారు. ఆ ఎమ్మెల్యేనేమో అరేయ్! ఈ పిల్లలు మంచోళ్ళేరా మన ఎమ్మట ఉంటారు అనుకుంటారు. కానీ ఆ కొడుకులు ఆళ్ళ ఊళ్ళో చేసే దొంగ పనులు, లంగ పనులు ఆయనకు తెలవదనమాట. తెలవక ఆయన వీళ్ళని ఎమ్మట పెట్టుకుంటాడు. ఆయన ఈ కొడుకులు ఏం చేస్తారు, ఆయన పేరు చెప్తారు. ఆ ఎమ్మెల్యే అక్కడున్న ఎమ్మెల్యే పేరు చెప్తారు. చెప్పి మా వెనక అన్న ఉన్నాడు. మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అని చెప్పేసి ఇటువంటివి చేస్తుంటన్నమాట. రేపు ఓట్లకొచ్చే వరకు ఈ దొంగలు చూసి నిజంగానే ఆ ఎమ్మెల్యేనో లేకుంటే ఆ ఏరియాలో ఉండే లీడర్ మంచి పనులు చేసినా గాని, ఇటువంటి ఈ దొంగలను చూసి ఆయమ్మ అరే! ఆయనకు గాని ఓటేస్తే ఈ కొడుకులు రెచ్చిపోతారు, దొంగలు రెచ్చిపోతారని ఓడగొడతారనమాట. అందుకని నియోజకవర్గంలో ఉండే లీడర్లు ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీలు గాని, మరి ఎంపీలు గాని ఇటువంటి దొంగలను కన్నేసి ఉంచాలే. వీళ్ళేం చేస్తుర్రు? వీళ్ళ ఆదాయ వనరు ఏంది? వీళ్ళు ఇంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏస్తుర్రంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు వీళ్ళకసలకు? ఏం జాబ్ చేసి సంపాదిస్తుర్రు? ఎట్లా ఖర్చు పెడుతుర్రు అనేది గూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోవాలి. పైన ఉండే ఎమ్మెల్యే పేరు చెప్పి లోకల్‌లో ఉండి లీడర్లు ఇట్లా సంపాదించుకొని, ఇట్లా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని, సీసీ రోడ్ ఏయకుండా ఏసినట్టు బిల్లులు తీసి, మోరీలు ఏయకుండా మోరీలు కట్టినట్టు బిల్లులు తీసి,
ఇట్లా చేస్తేనే ఆ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తదనమాట. మళ్ళా పైనంగా ఏం చేస్తారు, సార్ వాని కళ్యాణ లక్ష్మి ఇయ్యద్దు, వీని కళ్యాణ లక్ష్మి ఇయ్యద్దు, వానికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యద్దు, వీనికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యద్దు, ఆనికి పింఛన్ ఇయ్యద్దు, వీనికి పింఛన్ ఇయ్యొద్దని పుండకోరు మాటలు చెప్తుర్రు. చెప్పి మొత్తం మీద ఆ గెలిచిన ఎమ్మెల్యేకైతే చెడ్డ పేరు తీసుకొస్తుర్రనమాట. ఇటువంటి లీడర్‌లని తోకలు కట్ చేస్తే ముందుగాతనే ఆయనకు గూడా తాలూకాలో ఉండే ఎమ్మెల్యేకి గూడా మంచి పేరొస్తదనమాట ప్రజల్లో. ఎందుకంటే గెలిచినోళ్ళు ఎవరైనా గానీ ప్రజలందరికి గూడా ఎమ్మెల్యే అనమాట. ఒకరికి గాదనమాట. సో, అటువంటి వారు వాళ్ళు న్యాయం జేస్తేనే ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు తప్ప ఇట్లా ఈ పగలు ప్రతీకారాలకు పోతే గాన చానా ఇబ్బందులైతే మళ్ళా ఓట్లొచ్చినప్పుడు గూడా ప్రజలు తగిన బుద్ధి జెప్తారు. సో, ఈ దొంగలకు భూములు కబ్జా చేస్తున్న దొంగలు మాత్రం అలా పని జేయాలా. ఈ ఎంఆర్‌ఓ చెప్తుండు మాకు తగని మంది లేరయ్యా అని చెప్తుండు. కానీ ఎంఆర్‌ఓలు గూడా బాగా ఉంటది. ఎంఆర్‌ఓకుంటది అందరికుంటది ఇక్కడ ఈళ్ళకు. సిబ్బంది కొరత ఉందంటే సిబ్బంది కొరత ఉంటే గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకోవచ్చని ఈయన పర్మిషన్ ఇచ్చినట్టు గుర్తుంది చూస్తుంటే వార్త చూస్తుంటే. సో, అందరూ ఉంటారనమాట. ఎంఆర్‌ఓ ఉంటాడు, ఆర్‌డీఓ ఉంటాడు, పని పడితే కలెక్టర్ గూడా ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చోరీ కేసులో నిందితుడి రిమాండ్ అన్నిచ్చారనమాట. 5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన రామచంద్రపురం ఏసీపీ. పటంచెరు అన్నమాట. రామచంద్రపురం అంటే పటంచెరు దగ్గరలో ఉంటదనమాట. పటంచెరు తాలూకాలో ఇది. సో, మల్లన్న ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ జేసి అతని నుంచి 5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారనమాట. 5 కిలోల వెండి అంటే దాదాపు ఇయాల రూ. 12,00,000 కిలా 2,40,000 పోతుంది. సో, మరి 13, 14 లక్షల ఆస్తి అన్నమాట అది. శుక్రవారం పడంజేరు పోలీస్ స్టేషన్‌లో రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వివరాలు వెల్లడించిండు. ముత్తంగి డివిజన్ పరిధిలో పోచారం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 6న ఆలయ తాళాలు పగలగొట్టి స్వామివారి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పటంచెరు డివిజన్ మార్కెట్లో రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా నంబర్ ప్లేట్ లేని స్కూటీపై వచ్చిన గోకుల్ నగర్‌కు చెందిన దండు రవి అనుమానాస్పదంగా కనిపించిండు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా 5 కిలోల వెండి ఆభరణాలు విక్రయించినట్లు తీసుకెళ్తున్నట్లు తెలిపినాను. వాటిని స్వాధీనం చేసుకోగా నిందితుడిని రిమాండ్‌కి తరలించారు. సో, దేవాలయంలో దొంగతనం జరిగింది. జరిగినప్పుడు ఏం చేసిర్రు ఆ ఊరోళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. ఎన్నడు 6 తారీఖు నాడు జరిగిందనమాట. 6 తారీఖు అంటే 4 రోజుల కింద జరిగిందనమాట. ఈళ్ళు పోలీసోళ్ళు ఎక్కడైనా చెక్ చేస్తుంటారు కదా! మందు తాగినోళ్ళకు అట్లా ఇట్లా అని. అట్లా చూస్తుంటే ఒకడు నంబర్ ప్లేట్ లేని బండి మీద వచ్చిండంట అనుమానాస్పదంగా. పోలీసులు చూడంగానే దొంగ భయపడతారు కదా! ఎట్లైనా. వాడు బిత్తిరి చూపులు చూసుకుంటా అరే! ఎట్లా తప్పించుకుందాం అని చూస్తుంటే పట్టుకొని "ఏమైంది చెప్పురా ఎందుకు భయపడుతున్నావు" అంటే, "ఇట్లా ఇది సార్ నేను ఏండి దొంగతనం జరిగింది. అమ్మనీకి అవుతున్నా" అని చెప్పిండనమాట. అట్లా దొరికిర్రనమాట. వాడిని జైలుకి పట్టించిర్రని వార్త ఇచ్చిర్రు. అందుకని దొంగతనం ఎక్కడ జరిగినా పోలీసులకు ఎమ్మటే చెప్పాలని చెప్పేదనమాట. సో, కొండపాక గజ్వేల్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నమాట ఈ తాలూకాకి. ఇక్కడ ఆస్తి కోసమే వీడు అత్తని చంపిండని ఇచ్చిర్రు. ఎంత బట్టమాషి కొడుకు వీడు. సో, చిన్న కూతురు ఏమైందంటే ముతురాలు రామలమ్మ భర్త నరసింహారెడ్డి 2020లో చనిపోయిండంట. రెడ్డిలనమాట ఈళ్ళు. ఆమె భర్త 2020లో చనిపోతే హోటల్ నడుపుతూ ఇద్దరు కూతుర్ల పెళ్లి చేసిర్రట. పెద్ద కూతురు కుటుంబానికి ఆమె ఆర్థికంగా అండగా ఉండగా, చిన్న కూతురు కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోలేదట. ములుగు మండలంలోని తున్కి బొల్లారానికి చెందిన చిన్న కూతురు భర్త జీవన్ రెడ్డి కూలి పనులు చేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఎలాగైనా అత్త ఆస్తిని కాజేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న సలీంకి విషయం చెప్పి హత్యకు సహకరిస్తే డబ్బులిస్తానన్నాడు. దీనికి తోడు అతడు స్నేహితుడు ఒప్పుకోవడంతో స్నేహితుడు పాండుతో పాటు మరో ఇద్దరిని జీవన్ రెడ్డి పరిచయం చేసిండు. ఈ నెల 6న 2 బైకులపై నలుగురు హోటల్ వద్దకు వెళ్లారు. అందులో ముందుగా జీవన్ రెడ్డితో పాటు పాండు లోపలికెళ్ళగా అల్లుడికి చాయ్ ఇచ్చేందుకు రామలమ్మ లోపలికెళ్ళింది. పథకం ప్రకారము టవాల్ బిగించి, మెడకు బిగించి చంపేశారనమాట. దొంగ కొడుకులు పెద్ద కూతురినే పట్టించుకుంటుంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి, వీడి అల్లుడు అంతా చేతగానోడు బేకారు కొడుకు, మోసకారుడు చంపేసిండనమాట ఆమెను పాపం. ఈ కొడుకులు గూడా పోతారు. జైల్లోనే చస్తారు పక్కా కానీ, ఇప్పుడైతే ఆమెని అన్యాయం చేసిర్రనమాట. మళ్ళీ యథాతథంగా ఆర్ఎంపీ డాక్టర్ గురించి ఇచ్చిర్రు వార్త. సో, అటువంటివి జరుగుతున్నాయనమాట. ఇప్పుడు ఆమె సరే పెద్ద కూతురంటే ఆమెకు అవసరం ఎక్కువుందేమో అందుకనే ఆమెను దగ్గర తీసినట్టుంది గానీ, వీడు మనసులో పెట్టుకొని చంపేసిండనమాట ఆమెని. నెక్స్ట్ వచ్చేసి పతంగులకు చైనా మాంజా అమ్ముతుంటే ఆ ఇద్దరు వ్యాపారులు దొరికారనమాట. కేసు అయిందనమాట.
సో ఇవి మెదక్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు. నల్గొండ జిల్లా సంక్రాంతికి వస్తున్నాం. బుక్కేసి బుకాయించారు. 114 కోట్ల విలువైన 57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేసిన మిల్లర్లు. రైస్ మిల్లులు నల్గొండ జిల్లాలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు నాగార్జున సాగర్ కింద కెనాల్స్ ఎన్నడో 30, 40, 50 ఏళ్ల కిందనే కెనాల్స్ వచ్చినాయన్నమాట. అక్కడ అంతా కూడా వరి పంట బాగా పండుతది. అందుకనే రైస్ మిల్లులు మొత్తం పెద్ద మొత్తంలో కోమటోళ్ళందరూ రైస్ మిల్లులు కట్టిరన్నమాట. ఈ రైస్ మిల్లు ఓనర్లు ఏం చేశారంటే గవర్నమెంట్‌కు పంపించాల్సిన బియ్యాన్ని, వడ్లని బియ్యం బట్టి అమ్ముకున్నారన్నమాట. దాని విలువ ఎంతంటే దాదాపు 114 కోట్ల విలువైన బియ్యం మాయం చేసిరన్నమాట. అధికారులే సీఎంఆర్ తీసుకోవడం లేదంటూ వాదన. కానీ 6 మిల్లర్లులో ధాన్యం లేదని తేల్చిన అధికారుల కమిటీ. వీళ్ళేం జేయాలంటే మిల్లు ఓనర్లు ప్రజలతోన వడ్లు తీసుకుంటారు గదా! తీసుకొని వాటిని బియ్యంగా తయారు చేసి గవర్నమెంట్‌కి పంపించాలి. కానీ గవర్నమెంట్‌కి పంపకుండా వాళ్ళేం జేస్తారు, అక్కడ వేరే రాష్ట్రాలకు పంపిస్తారనమాట. వేరే రాష్ట్రాలకు పంపించి అమ్ముకుంటారనమాట. అట్లా సంపాదిస్తారనమాట. మరి ఒకడొకడు మిల్లు ఓనర్లు 100,00,00,000, 200,00,00,000 ఎట్లా సంపాదిస్తారంటే ఇట్లా ప్రభుత్వ సొమ్మును దోసుకొనే సంపాదిస్తారనమాట. ఆయా మిల్లర్ల ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపివేత. ఈ కొడుకులు మిల్లు ఓనర్లు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు కొంటారు కదా! భూములు గాని, ప్లాట్లు గాని అవన్నీ ఆపేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదనమాట. రిజిస్ట్రేషన్‌ల శాఖకు లేఖ రాయనున్న పౌర సరఫరాల శాఖ. సో, సబ్ కమిటీ భేటీ అనంతరం మిల్లర్లపై చర్యలకు సిఫారసు. ఈ నల్గొండ మిల్లు ఓనర్లే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే మిల్లు ఓనర్లు మొత్తం కూడా కుమ్మక్కై ఇలాంటి పనులే చేస్తున్నారు. గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకుంటేనే వాళ్ళకి బుద్ధొస్తదనమాట. ఇట్లా ఏం లేవు వీళ్ళెంకా గూడా పెద్ద మొత్తంలో రాజకీయ నాయకులుంటారు. కాపోతే బయటపడి జైలుకి పోయేది మాత్రం ఈ మిల్లు ఓనర్లే అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా అంటేనే పంటలు బాగా పండుతాయన్నమాట. పాడి పంటలు. ఎందుకంటే వాళ్ళకు 50, 60 ఏండ్ల కిందనే నాగార్జున సాగర్ కింద కాలువలొచ్చినాయి మన శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడే. డెయిరీల్లో అక్రమాలపై విచారణ చేయాలి. 2015 నుంచి మొదలైన అక్రమాల పర్వం. నష్టాలను లాభాలుగా చూపించి బ్యాంకులు రుణం పొందారు. డెయిరీ ప్లాంట్‌తో సహా చిల్లింగ్ సెంటర్ల ఆస్తులు తాకట్టులో ఉన్నాయి. మా కొత్త చైర్మన్ వచ్చిండు కదా! కొత్త చైర్మన్ వచ్చినందుకు గతంలో జరిగిన అక్రమాలు పైసలు ఎవడైతే తిన్నాడో అవన్నీ గూడా అక్రమాలు విచారణ జేయాలంటారు. ఏదైనా సరే సర్పంచులు గాని, ఎవరైనా గాని అక్రమాలు జరిగితే ఇట్లా కొత్తగా వచ్చినోడు గాని అక్రమాలు వాళ్ళ మీద ఎంక్వైరీ జేయాలి, విచారణ జేయాలంటే గాన అన్నీ బయట పడతాయన్నమాట. సో, గవర్నమెంట్ సొమ్ముని ఏది గూడా ఆగం జేయకుండా నిబంధనలకు అనుగుణంగా ఖర్చు పెట్టాలి తప్ప రోడ్ ఏయకున్నా ఏసినట్టు, మోరి కట్టకున్నా కట్టినట్టు గాని చేస్తే ఇట్లా జైలుకి పోవడం తప్పదనమాట. ఇట్లా కొత్త చైర్మన్ వచ్చిండు. మదర్ డైరీ అంటే పాలది అనమాట. ఇది పాల కమిటీది. సో, ఆ డైరీ చైర్మన్ చెప్తున్నాననమాట. దాదాపు 10 ఏళ్ల నుంచి ఏమైతే జరిగిందో అవన్నీ గూడా ఎంక్వైరీ చేపిస్తా అంటున్నాడు. చేపిచ్చి ఎంత అంటే మదర్ డైరీకి నష్టం నెలకు 4,00,00,000 చేరిందంట. నష్టాలే జరుగుతుందంట. ప్రతి నెల 4,00,00,000 నష్టం వస్తుందనమాట. ఇంక వీళ్ళందరూ లచ్చలు లచ్చలు జీతం తీసుకుంటారు. దానికి కోట్లలో నష్టం జరుగుతదనమాట. ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి. ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం తీసుకుండగా పట్టుకున్న అధికారులు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కొత్తగా ఇల్లు కట్టినట్టుంది. ఇల్లుకు అనుమతి ఇవ్వాలే. ఆ నంబర్ ఇయ్యాలంటే మరి లంచం డిమాండ్ చేసినట్టుంది. ఎంత డిమాండ్ చేసిండంటే ఊరు ఎవరో చూపిస్తా. తుంగతుర్తి అంటే తుంగతుర్తి తాలూకా ఇది నల్గొండ జిల్లాలో. నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిండు. సో, మండలంలోని పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇంటి నంబర్ కోసం పంచాయతీ కార్యదర్శి బరపటి కృష్ణను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేసిండు. అతను ఏసీబీ వాళ్ళను ఆశ్రయించిండనమాట. సో, ఎంత అడిగిండో తక్కువనే అడిగింటాడులే గానీ ఆడు మొత్తం మీద అయితే ఏసీబీ వాళ్ళకు కంప్లెయింట్ చేసి 6,000 ఇస్తేనే ప్రాసెస్ చేస్తాను. 6,000 అడిగిండంటే చిన్న అమౌంటే అడిగిండులే గానీ యాక్చువల్లీ వాళ్ళేందంటే నిబంధనలకు అనుగుణంగా ఆ ఇల్లు నిజంగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేసి ఇంటి నంబర్ ఇయ్యాలి గానీ, డబ్బులు డిమాండ్ చేసి దొరికిపోయిండనమాట పాపం. ఈయనకు వచ్చే జీతం కూడా తక్కువనే వస్తది గానీ, 6,000 ఇచ్చి ఈయన ఏమంటారు కదా! దాన్ని వెనకటికి సామెత ఉంది గదా! అటు కాకుండా ఇటు కాకుండా పోయిండనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నల్గొండ జిల్లా వార్తలనమాట ఇవి. సో, పేరుకే రైతు బజారు. మార్కెట్‌లో రైతులకు దక్కని చోటు, వారికి కేటాయించిన స్థలాల్లో వ్యాపారుల దుకాణాలు. రైతు బజార్ ఉంటది గదా! రైతులు ఎవరైతే నిజమైన రైతులుంటారో ఆ తాలూకాలో, ఆ జిల్లాలో వాళ్ళొచ్చి అమ్ముకోవాలి గానీ, అట్లా రైతులకు లేకుండా వ్యాపారులే అమ్ముకుంటారు. వాళ్ళని వచ్చినా అని కూర్చోనికి ప్లేస్ లేదని వార్త ఇచ్చిరనమాట. సో, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు అంటుండు గానీ, ఏం చర్యలుండవు అంతా ఉట్టిదే అది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవి నల్గొండ జిల్లా వార్తలు మనకు కనిపిస్తున్నాయి. సో, ప్రధానంగా హ్మ్.
చిరు వ్యాపారులకు డబ్బాలు కేటాయించాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తాలూకాలో కాలేజ్ ఏర్పాటు జూనియర్ అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ పోయి సార్ని కలిసి ఆఫీసర్ ఉంటారు కదా దానికి ఆయనకు లెటర్ ఇచ్చిండు అనమాట. మునుగోడు. సో ఇవి నల్గొండ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఒక్కో విడిసిది ఒక్కో లెక్క. మళ్ళీ ఈరోజు కూడా ఈ గ్రామ కమిటీది ఇచ్చారనమాట. సో ప్రభుత్వం ఈసీ కోర్టుల తీర్పులు సైతం ధిక్కరించే వ్యవహార శైలి. వీడు కుర్చీలో కూర్చున్నాడు కదా వీడి ఊరి పెద్ద మంచి అన్నట్టు వీళ్ళ కింద ఈనాలన్నమాట. ఈనాలని చెప్తున్నాను అనమాట. బీజేపీ పాలక వర్గాలు తమ కనసన్నల్లో అంటే సర్పంచ్ కూడా మేము చెప్పినట్టే చేయాలి కొడుక, మేము చెప్పినట్టు కానీ చేయకుంటే నువ్వు సర్పంచ్ ఎట్లా అవుతుంటిరా, కనీసం మేము గానా దాల్చుకుంటే నువ్వు అవుతుంటివా అని భయపెడతారనమాట. వార్డు మెంబర్లని, సర్పంచ్లని. ఈ చాలా గ్రామాలలో వీళ్ళు ఏకగ్రీవం చేశారనమాట. వాళ్ళ మంచి ఉండాలని చెప్పేసి సర్పంచ్కి వాళ్ళ కులపోడు అన్న కావాలి, వాళ్ళ మాట అయినటోడు అన్న కావాలి, వాళ్ళ పార్టీ అయినటోడు అన్న కావాలి, లేకుంటే వాళ్ళ కింద బానిసలాగా పనిచేసేటోడు అన్న కావాలని చెప్పేసి చాలా గ్రామాలలో నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలని వీళ్ళే ముందలుండి అరాధ పాట పాడారనమాట. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అని చెప్పేసి అట్లా పాట పాడి సర్పంచ్ పదవి వాళ్ళ మంత్రులకు ఇప్పించుకున్నారు. ఇప్పించుకొని ఇలా వాళ్ళు కొడుక మేము చెప్పినట్టే చేయాలి, మేము చెప్పకుంటే అనా నీ తోక కట్ చేస్తామని బెదిరిస్తారని వార్త ఇచ్చారు వీళ్ళు. జిల్లాలో పలు చోట్ల వేలంపాట ద్వారా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు మొత్తం కూడా వీళ్ళే అరాజు వాడతారనమాట. ఇంకా ఏం లేవు. హైదరాబాద్ మార్కెట్లో కన్నా చేపలు ఎట్లా పోతాయో ధరలు అట్లా వలుకుతారనమాట. 5 లక్షలు, 10 లక్షలు, 15 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటారనమాట. అట్లా పాట పాడుతూ వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఊరిని దోసుకోవాలని డిసైడ్ అయిన కొడుకులు ఇట్లా చేస్తుంటారని వీళ్ళు పేపర్కి ఇచ్చారు. సో అధికారులు మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసిన బాధితులు. తాజాగా వెల్మల్ గ్రామంలో బెల్ట్ షాప్, చికెన్ దుకాణానికి వేలం వేసిన విడిసి. మందు షాప్ ఒకటే కాదు చికెన్ షాప్ కూడా చేస్తే వీళ్ళు చికెన్ షాప్ అమ్మాలంటే కూడా మా పర్మిషన్ ఉండాలంటారంట. దీన్ని సపరేట్ వీడియో చేస్తా. వీళ్ళు కంపల్సరిగా ఇలాంటిది నిజంగా కూడా ఇక పోలీస్ అధికారుల దృష్టికి, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి పోవాలన్నమాట. ఇది ఇప్పుడు ఇందులో చేస్తే చాలా పెద్దగా అయితే దీన్ని సపరేట్ వీడియో చేస్తా దీనికోసం మళ్ళా. సో నెక్స్ట్ వచ్చేసి జైల్లో దోస్తీ, ఏటీఎంలో దోపిడీ. ఈ కొడుకులు జైల్లో దోస్తులయ్యారంట, బయటకు వచ్చి ఏటీఎం దొంగతనాలు చేస్తారంట. మధ్యప్రదేశ్లో పరిచయమై తెలంగాణలో చోరీలు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. సో మధ్యప్రదేశ్లో జైల్లో కలుసుకొని దోస్తులయ్యారనమాట. దోస్తులయ్యి బయటకు వచ్చి ఏటీఎంలో డబ్బులు ఏడు ఉంటాయరా అంటే ఏటీఎంలు ఉంటాయి కదా, ఏటీఎం దొంగతనాలు చేద్దామని దొంగతనాలు చేస్తారనమాట. దొంగలంతా జతయ్యాను. దొంగలు జత ఊర్లో వంచుకుంటారని విన్నాం కదా, అదే ఈ కొడుకులు నిజం చేశారనమాట. ఇట్లా మత్స్య సంఘాలు స్మార్ట్ కార్యాలయాల స్థాపన, కంప్యూటర్ ఏర్పాటుకు నిధులు. పిఎంఎంఎస్ కింద జిల్లాలో 215 సంఘాలు. ఈ తెలుగు వాళ్ళ సంఘాలు ఉంటాయి కదా, ఈ సంఘాలకు స్మార్ట్ అంటే దాని మొత్తం సాఫ్ట్వేరు, కంప్యూటర్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారంట ఆఫీస్లో. సో దానికోసం అని వార్త ఇచ్చారనమాట. అందరూ ఉపయోగించుకోవాలి. ప్రధానమంత్రి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పథకం అనమాట ఇది. ప్రభుత్వం 90,000 చొప్పున సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఒక్కో కమిటీకి, ఒక్కో సంఘానికి 90,000 ఇస్తారనమాట. ఇది ఒక్క జిల్లాకే కాదు తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలకు కూడా వర్తిస్తుంది అనమాట. అందరూ తెలుగు వాళ్ళు సంఘం ఉంటుంది కదా, అలా సంఘం కమిటీ కుల సంఘం ఉంటుంది కదా, ఆ సంఘం తరపున పోయి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని పని చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డిలో దొంగల బీభత్సం. 5 దుకాణాలు 2 ఇళ్లలో చోరీ. పాల్పడిన షట్టర్ లిఫ్టింగ్ ముఠా. భారీగా నగదు విలువైన వస్తువుల అపహరణ. ఇక దొంగతనం జరిగిందనమాట కామారెడ్డిలో. సో షట్టార్లు మొత్తం పైకి లేపి దొంగతనాలు చేస్తారనమాట. తాళం వేసినదంటారు కూడా. సీసీటీవీలో ఇలా దొంగల ఫోటో కనిపించకుండా మాస్కులు పెట్టుకున్నారు ముఖం కనిపించకుండా. సో దొంగతనాలు అయితే బలంగా జరుగుతున్నాయి బంగారు రేట్లు పెరిగినందుకు. సో ఇవి నిజామాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా చూద్దాం. వరంగల్ జిల్లాలో కోటను కాపాడితేనే భవిష్యత్. వరంగల్ చరిత్రకు భవిష్యత్ తరాలకు తెలియాలి. వరంగల్ కోటను కాపాడాలని చెప్పి ఇచ్చారనమాట. సమ్మక్క సారలక్క గద్దెల ప్రాంగణం. ఇప్పుడు 215 కోట్లు కేటాయించి వర్క్ జరుగుతుంది కదా, సమ్మక్క సారలక్క జాతర ఇక్కడే జరుగుతుంది అనమాట. దాని చుట్టుముట్టు గద్దెలు అంటే అమ్మవారు కూర్చునే స్థలాన్ని గద్దెలు అంటారనమాట.
గద్దెలకు మరమ్మతులు జరుగుతున్నాయి. అది జాతర ఇచ్చారనమాట. జాతరకు సిద్ధం అంటే జాతర ఇప్పుడే ఫుల్ సాగుతుంది. ఇంక అసలైన జాతర స్టార్ట్ కాలేదు. టైం ఉంది గానీ. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు హాస్టల్‌లో పురుగులన్నం పెడుతుర్రంట. వాళ్ళు చిట్టీలు రాసి లెటర్‌లు ఏసిర్రనమాట వీళ్ళకు. కలెక్టర్‌కు పంపిర్రనమాట. కలెక్టర్ సత్యశారద. హాస్టల్ నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం. ముగ్గురు వంట మనుషుల తొలగింపు. మెస్ ఇన్‌చార్జ్ సస్పెన్షన్. సంఘం కేజీబీలో కలెక్టర్ సత్యశారద. కలెక్టర్ పోయిందంట. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిర్రు వాళ్ళు. సో, అక్కడ వంట చేస్తోరని మార్చి పడేసిర్రనమాట. సో, బియ్యం ఏమైతది, పాత బియ్యం పంపిస్తారు. అందులో పురుగులుంటాయి. అట్లనే పోసి వండుతారనమాట వాళ్ళు. అది పురుగులన్నమని తిననీకి ఇబ్బందయితది గదా! చూడకుండా తినొచ్చు గానీ, కళ్ళ ముందల కనిపిస్తుంటే తినడానికి ఇబ్బంది పడతాయి గదా! అట్లా. ఈడు ఇంకొక మోసం ఇచ్చిరనమాట ఇది. తక్కువ ధరకే మొబైల్ అంటూ ఖాతా నుంచి 86,000 మాయమంట. పెద్ద వంగరంలో సైబర్ మోసం. యూట్యూబ్ షార్ట్స్ వీడియోను నమ్మిన ఓ యువకుడు సైబర్ మోసానికి పాల్పడినాడు. ఖరీదైన మొబైల్ ఫోన్ తక్కువ ధరకే ఇస్తామని ఆఫర్ చూసి సెల్ ఫోన్ వస్తుందని నమ్మిన అతడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. ఈ ఈ సంఘటన మండల పరిధిలోని శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన ప్రకారం మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగారం మండల కేంద్రానికి చెందిన శ్రీరామ్ వెంకట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. డిసెంబర్ 31న మొబైల్‌లో వీడియో చూస్తుంటే యూట్యూబ్ షార్ట్ వచ్చిందనమాట. ఖరీదైన ఫోను తక్కువ ధరకే వస్తుందని ప్రకటన కనిపించిందంట. అది నిజమని నమ్మి అందులోని నంబర్‌కు మిస్ కాల్ ఇచ్చిండంట. ఇస్తే అవతల వ్యక్తి నుంచి నిందితులు వాట్సాప్‌లో చాట్ ప్రారంభించారు. మార్కెట్‌లో 95,000 విలువ చేసే ఫోన్‌ను కేవలం 9,500కే ఇస్తామని చెప్పిండంట. ముందుగా 8,999 రిజిస్ట్రేషన్ చేయాలన్నాడు. అంటే 900 కట్టించుకున్నారు. దాని తర్వాత బాధితుడు ఆహ్, వారు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్‌పే చేసిండనమాట. ఈ నెల 7న. అంటే 31 తారీఖు నాడు 900 పంపిండు. తర్వాత మళ్ళా పంపిండనమాట. కోడ్‌ను స్కాన్ చేసినప్పుడే అతని మొబైల్ నుంచి సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకెళ్ళింది. బాధితుడు ప్రమేయం లేకుండానే అతడి బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా 86,900 డెబిట్ అయినాయట. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిండనమాట. ఈడు 90,000 ఫోన్ నీకు 9,000కి వస్తుందంటే నమ్మిండు. నమ్మి పైసలు గూడా 86,000 అంటే దాదాపు రూ. 90,000 సమర్పించుకున్నాడు వాళ్ళకి దొంగలకు. సో, ఆడెట్లా నమ్మిండు అంత ఎక్కువ ఫోన్ వస్తదంటే వానికే తెలవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రంగారెడ్డి వార్తలన్నట్టు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా వార్తలివి. సో, ఇక్కడ కొన్నది 70% ఈ ప్రభుత్వం వడ్లు కొంటుంది గదా! అది 90% కొన్నారని చెప్తున్నారన్నమాట. సంక్రాంతికి ఊరెళ్తే జాగ్రత్త అని ఎస్పీ స్నేహ మెహ్రా గారు చెప్తున్నారనమాట. సంక్రాంతికి ఎళ్ళేటోళ్ళు చాలామంది పోతారు గదా! పోయినప్పుడు మరి పోలీసోళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఇస్తే అట్లకెళ్ళి పోలీసోళ్ళు బండ్లు తిప్పుతారని చెప్తుర్రు. దురలవాట్లతో భవిష్యత్ అంధకారం. ఇక్కడ సర్పంచ్ గెలిచినాక కోర్టులో కేసేసిరనమాట. ఎస్సీ సర్టిఫికేట్‌తో పోటీ చేసిందని నక్కర్తమేడిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ మహిళా రిజర్వేషన్ కాక ముచ్చార్ల సుగుణ, అల్లంపల్లి లావణ్యలు సర్పంచులుగా పోటీ చేశారు. లావణ్యపై సుగుణ 300 మెజార్టీతో గెలిచింది. దీంతో సుగుణ బీసీ సమవర్గం చెందిన మహిళ అయినందున ఎస్సీ కుల సర్టిఫికేట్ పొంది ఎన్నికల్లో పోటీ చేశారని, ఆమె ఎన్నిక రద్దు చేసి తనను సర్పంచ్‌గా ప్రకటించాలని లావణ్య ఇబ్రహీంపట్నం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్నికల నామినేషన్ సమయంలో సుగుణది ఎస్సీ సామాజిక వర్గం కాదని తహసీల్దార్ అయ్యప్ప ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డిలతో ఫిర్యాదు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసిరంట. అలా ఊరు ఎస్సీకి వచ్చిందంట. ఎస్సీ వస్తే బీసీ ఆమె నేను కూడా ఎస్సీ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టి పోటీ చేసి గెలిచిందని కేసేసిరనమాట. సో, ఏమైతుందో చూడాలి మొత్తం మీద. సో, కోర్టుకు పోయింది కదా! కోర్టు ద్వారా ఉందన్నమాట అది. సో, ఏం జరుగుతదనేది చూడాలి ఆళ్ళది. గంజాయి అమ్ముతుర్రు హైదరాబాద్‌లో మొత్తం తీసుకొచ్చని ఇస్తుర్రు. సో, ఇవి జిల్లా వార్తలు మొత్తం మీదనైతే ఈరోజైతే కవర్ చేసినాం.